హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ఈరోజు వీడియో వచ్చేసి గెట్ టుగెదర్ పార్ట్ 2. ఉంటే వెలుతురు వస్తుంది కాబట్టి మనకు విద్య అనే దీపాన్ని వెలిగిస్తారు మనలో. అవునా కాదా? అవునా కాదా? అవును. సో మనలో ఒక జ్ఞానం అనే వెలుగును తీసుకొచ్చే దీపమే మన గురువు. ఓకే ఓకే. సో రాజేశ్వరి, ప్రత్యక్షమై నీకు ఎదురెదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు? హలో ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎవరికి నమస్కారం చేస్తాను? గురువు గారికి. ఎవరికి నమస్కారం చేస్తాను? గురువు గారికి. ఎందుకు మరి గురువు గారికి చేయాలి? గురువు తర్వాతే దైవం కాబట్టి. గురువు తర్వాతే అంటే తల్లిదండ్రులు కూడా దైవంతో సమానం అంటారు కదా. తల్లి తండ్రి గురువు దైవం కదా. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సనాతన భారతీయ సాంప్రదాయంలో ఉన్నది. అందుకే మనం ఏమని ఫస్ట్ మనకు దేవుడు కనిపించినా తల్లిదండ్రులు కనిపించినా ఫస్ట్ మనం నమస్కరించేది మాత్రం మనకు విద్యను నేర్పిన గురువు గారికి. ఎందుకంటే ఆ గురువే చెప్తారు మనకు తల్లిదండ్రులను గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలని. ఓకేనా? ఓకే. భారతీయ సంస్కృతి గురించి ఎంతో చక్కగా చెప్పారు రాజేశ్వర్. ఎన్నో చెప్పారు మన గురువులు. చిన్నప్పుడే గురువులు కనబడితే 2 చేతులు జోడించి నమస్కరించాలని అప్పుడే చెప్పారు. మనమే పోకడలకు పోయి హాయ్ హలో అని షేక్ హ్యాండ్స్ ఇస్తే ఎలా? ఈ కరోనా టైంలో ఏం జరిగిందో తెలుసా? అదే 2 చేతులు ఎత్తి పాదాలు చూపిస్తున్నాం. సో గురువు విద్య నేర్పింది ఎప్పటికైనా అది పాటించాల్సి వస్తుంది. సో ఇక నుంచి అయినా గురువులు చెప్పిన అన్ని మీరు గుర్తు తెచ్చుకొని అది వాళ్ళు చెప్పింది జీవిత సత్యాలు అన్నట్టుగా మీరు మైండ్ లో పెట్టుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే మన భావితరాలు కూడా చాలా ఆనందమయంతో ఆరోగ్యకరంగా. ఇప్పటికే అందరికీ అర్థమైంది అనుకుంటా. మన గురువు గారు అందరూ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు కదా. కనిపిస్తున్నారా ఫ్రెండ్స్? ఓకే. సో ఒక్కసారి అందరి గురువులందరికీ మనం నమస్కారం చేసుకుందాం. శ్రీ గురవే నమః. క్లాప్స్. ఇది నేను చెప్పినందుకు కాదు, మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పద్యాలకు మనం ఇచ్చే విలువ ఇటువంటి క్లాప్స్ కొట్టడం. సో విద్యార్థులపై టీచర్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నావు రాజేశ్వరి నువ్వు? నేనైతే బతుకున్నంత కాలం వరకు ఉంటారు అనుకుంటున్నా కాదు, ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంతేనా? అంతే. సో ఆల నుండి గుణితాల వరకు, ఆపై వ్యాకరణాంశాల వరకు, అంకెల నుండి గుణితాల వరకు, పిల్ల పాటల నుండి చరిత్ర మూలాల వరకు, ఆటల నుంచి సైన్స్ వరకు, మొత్తంగా చెప్పాలంటే తెలియని విషయాల నుంచి తెలుసుకున్న విషయాలన్నిటి గురించి దండించైనా సరే మనకు బోధపడేలా చెప్పే వాళ్ళే గురువులు. ఈ గురువులందరికీ పాదాభివందనాలు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేనటువంటిది. ఎల్లలేరుగని వారము కళ్ళలేరుగని వారము, బాలలం మేమొక్కటే, లోకము మాకొక్కటే, విద్య నేర్చుకోవడమే మాకు లోకం. సో ఇప్పుడు తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నాము, విద్య చెప్పిన గురువులను గుర్తు చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రెండ్స్. Somebody say friends. Yes, you are right. Friendship is forever. Without friendship nothing can be survived. So కుల మత పేద ధనిక భేదాలు లేకుండా ప్రాణానికి ప్రాణంగా ఉండే వాళ్ళే మిత్రులు. మన స్థాయి ఏంటి అని ఎవరు చూడరు. మన రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా చూస్తారేమో. ఫ్రెండ్ మాత్రం మన స్థాయి గురించి ఆలోచించడు. స్నేహ బంధం కలిగిందా జీవితాంతం స్నేహం చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. క్లాప్స్. మరి స్నేహితుడు అంటే ఎలా ఉండాలి చెప్పండి? నీలా అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే. ఇంకా ఒక గురువులా ఉండాలి, ఒక గ్రంథాలయంలా ఉండాలి, ఆపదలో మనల్ని రక్షించేవాడుగా ఉండాలి. అంతేనా? మీరేం చెప్పరా? మన కష్ట సుఖాల్లో తోడుండేవాడే ఫ్రెండ్. ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఫ్రెండ్స్ తోనే మనం హ్యాపీగా ముందుకు సాగగలుగుతున్నాం. కరోనా కాలంలో అందుకేనేమో అసలు నేను సినిమాలు ఎక్కువ చూస్తాను. ఆ సినిమాలో కూడా ఫ్రెండ్షిప్ గురించి పెట్టినప్పుడు నాకు అసలు ఆ సాంగ్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. అందులో చాలా సాంగ్స్ వచ్చాయి ఫ్రెండ్షిప్ గురించి. బట్ నాకు మాత్రం చాలా రీసెంట్ గా ఇష్టమైన సాంగ్ ఒకటి
నెక్కర్ నుండి జీన్సులోకి మారిన, సైకిల్ నుండి బైకులోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండు పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండు పేరు ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మరి మళ్ళీ ట్రెండ్ గుర్తు చేసుకుందామా? సార్ వాళ్ళ ట్రెండ్ కూడా గుర్తు చేసుకోవాలి కదా. స్నేహానికన్నా మిన్న లోకాన లేదుగా, కడదాకా నీడలాగా. వెల్ పాడినందుకు గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, yes, next we'll go into our main agenda, invitation. So గురువులను స్టేజ్ పైకి ఆహ్వానిస్తాం. సో ఓవర్ టు యు రాజేశ్వరి, ప్లీజ్ డు యువర్ హానర్. ఓకే, మన మద్దూరు మండల జిల్లా పరిషత్ పాఠశాల నరసింహారెడ్డి సార్ గారిని సభాధ్యక్షులుగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ మధ్యనే డెవలప్మెంట్ కానీ సో శ్రీరేఖ మలేషం సార్ గారిని వేదికపైకి ఇక్కడ ఎంతో మందికి సబ్జెక్ట్ అంటే అబ్బా నాకు రాదురా బాబు. గాబరా పెట్టే గణిత సూత్రాలను సులభంగా సుకుమారమైన మందలింపు లేకుండా అలవోకగా భౌతిక శాస్త్రాన్ని కూడా బహురమ్యంగా బోధించిన మన కిష్టయ్య సార్ గారు. బట్ ప్రజెంట్ టైం సార్, ఓ సార్ ఐ వెరీ సారీ సార్, మీరు ఆంధ్ర వేలో ఉన్నారనుకుంటున్నారు సార్. వచ్చినందుకు థ్యాంక్ యూ. రండి సార్ ప్లీజ్. అవునా వినపల్లి నరేందర్ ఉంది ఉందేనా? నెక్స్ట్ ఉంది. కిషోర్ సార్ గారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. క్లాస్. రాలేను అనుకున్నాడు, కానీ మనందరి హృదయాలలో ఉన్నాడు కాబట్టి రాక తప్పలేదు. ఇందాక ఎన్నిసార్లు కాల్ చేసినాం సార్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీజగణిత సూత్రాలకు బీజం వేస్తూ అర్థం కాని వైశాల్య సూత్రాలను విశాల హృదయంతో బోధించిన మన సంఖ్యల మాస్టర్ ఎవరు? శ్రీ నరేందర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో నెక్స్ట్, డిసిప్లిన్ అండ్ సింప్లిసిటీ అంటే అది మారు పేరు. అది ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటది. సార్ 6 అడుగుల బుల్లెట్ ఎంత ఫాస్ట్ గా దూసుకుపోతుందో సార్ యొక్క మాట చేత కూడా అంతే ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తుంది. సో వి వెల్కమ్ వెంకటరెడ్డి సార్ గారిని కోరుతున్నాను. సో మన సోషల్లో జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ ఇవన్నీ కలిపి మనకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పినటువంటి వెంకటరెడ్డి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
ఓకే. మేరా భారత్ మహాన్, జై జవాన్ జై కిసాన్. ఎక్కడ నుండి వచ్చాయి? సబ్జెక్ట్ అడుగుతున్నా నేను. జై జవాన్ జై కిసాన్ అంటే మనకు హిందీలో బోధన చేసిన శ్రీ సూర్యనారాయణ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. ఇవి లేవు ఫ్లవర్స్ పట్టుకోండి ఏమన్నా పెట్టిర్రా డాన్స్ చేయడం చూపిస్తారే ఇది తీయాలి టేబుల్. మాతృభాష పునాది రాయిలా తెలుగు అంటే గుర్తొచ్చే మన జంట కవులు మన నన్నయ్య తిక్క వాళ్ళే అనుకుంటారు. కానీ మన మద్దూర్ స్కూల్లో గుర్తొచ్చేవి తెలుగు జంట కవులు ఎవరో తెలుసా? ఫస్ట్ శివరాజ్ సార్. అయితే నెక్స్ట్ ఎవరు గైస్? చంద్రమోహన్ సార్ గారి గురించి రాజేశ్వరి కంటిన్యూ. మాతృభాషలోని మాధుర్యాన్ని మనసులలో నింపుతూ అర్థాలంకారాలను అలవోకగా శబ్దాలంకారాలను శ్రద్ధగా నేర్పించినటువంటి మన ప్రియతమ గురువు శ్రీ చంద్రమోహన్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇటు లేదు ప్లేస్. నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తెలుగును కూడా ఇంగ్లీష్ లోనే టైపింగ్ చేస్తున్నాం ఈ రోజుల్లో కదా. ఎంతో బాగా ఒక్కొక్కసారి వాట్సాప్ గ్రూప్ లో చూస్తే మన ఫ్రెండ్స్ ఎంతో చక్కగా టైప్ చేస్తుంటారు, తెలుగును కూడా ఇంత అక్యురేట్ గా టైప్ చేస్తున్నారు. సో గెస్ చేశారు ఎవరు? భూషణాల్ సార్. మనకి అప్పుడు సార్ వచ్చే వరకు ఒక లెక్క, వచ్చాక ఇంకో లెక్క. మనకి అప్పటి వరకు ఇంగ్లీష్ అంటే ఐ వెంట్ టు కమ్, టుమారో గివ్, ఎస్టర్డే కేమ్ ఆర్ కమ్, ఇలా ఎన్నో డౌట్స్ ఉండే మనకి ఇంగ్లీష్ లో. బట్ సార్ వచ్చాక లెక్క మారింది, అందరు తిక్క తిరిగేలాగా ఇంగ్లీష్ అంటే ఈజీరా బాబు అని మనకి ఎంతో ఈజీగా ఇంగ్లీష్ ని మన నరనరాల్లో చూపించుకుంటూ ఓకేనా. ఇప్పుడు ఆ చంద్రుడిని మనం వేదికపైకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు పిల్లలకి ప్రజెంట్ జనరేషన్ కి జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా అని సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళకి నేర్పించగలుగుతున్నాం మనం. బట్ మనకు అప్పుడు ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఏం లేదు. బట్ ఇంగ్లీష్ ని ఈజీగా పాట రూపంలో వచ్చేలాగా మనకి ఎంతో చక్కగా నేర్పించినటువంటి మన నాగభూషణ సార్ గారిని వేదిక అలంకరించారు. సార్ ఇప్పటికీ ఓ లుక్ ఎట్ ద మూన్ షీస్ షైనింగ్ అప్ దేర్, ఓ మదర్ షీ లుక్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. సార్ ఉంది సార్. ఇంకా ఉన్నాయి సార్ చాలా. బెంగళూరు సార్ న్యూ వేర్ ఆఫ్ సెంట్రల్ టెంపుల్ సార్ ఓవెల్ బ్యాంక్ డెలిగేట్ ఇంటర్ రెయిన్బో గ్లాసెస్ ఆఫ్ బ్యాంక్. సారీ సార్ కొడతారా రే? ఓ బెంచ్ ఎక్కిస్తారా సార్? అదే అదా అవును. టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరు చేసే వర్క్ లో కూడా కంప్యూటర్ వర్క్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ ఉంది, మనకి టైప్ రైటింగ్ కాకుండా కూడా ఏదో టైప్ చేసేస్తున్నాం చూసి. బట్ మనకు అప్పుడు ఎగ్జామ్స్ జరగాలన్నా ఏదైనా ప్రింటెడ్ మెటీరియల్ కావాలన్నా మన స్కూల్లో ఎనీ మెటీరియల్ టైపింగ్ ఫాస్ట్ గా జరగాలన్నా అప్పుడు సార్ మనకు ఒకరు అవైలబుల్ గా ఉండేవారు. ఆల్ క్లాసెస్ కి సార్ ఒక్కడే అవైలబుల్ అయ్యాక అదే మన ఎల్డీసీ సార్ అటువంటి సార్ గారిని వేదికను అలంకరించారు. క్లాస్ గైస్.
ఉన్నట్టు ప్రజలు అందరూ తీసేస్తున్నావు. థ్యాంక్ యూ. ఖండాలను, రేఖాలను, రేఖాంశాలను, తలాలను, ఉపరితలాలను పరిచయం చేసినటువంటి మన సోషల్ మాస్టర్ శ్రీ ఫారూక్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఏదైనా ఒక క్లాస్ చెప్పేటువంటి టీచర్ రాలేదనుకో, మనం అప్పుడు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తాం. వాలీబాల్. వావ్, ఇంకా మీ ఫేవరెట్ వాలీబాల్. ఓకే, ఖోఖో, కబడ్డీ. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి నాకు తెలిసి గేమ్స్ అంటే మొబైల్లో క్యాండీ క్రష్ అండ్ పబ్జీ గేమ్స్ అది. బట్ మనం చదువుకునే రోజుల్లో గేమ్స్ అంటే వాలీబాల్, షటిల్, కబడ్డీ, ఖోఖో ఇలా ఎన్నో గేమ్స్ నేర్పించి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అందించినటువంటి మన గోపాల్ సార్ గారిని వేదిక అలంకరించారు. నాకు తెలిసి మనం ఎంత స్కూల్కి వెళ్ళినా కూడా ఇంట్లో ట్యూషన్కి వెళ్ళిరా అని చెప్తారు కదా. ట్యూషన్కి వెళ్తే స్కూల్లో జరిగినవన్నీ మాట్లాడుకుంటాం, ట్యూషన్కి వెళ్ళినాక అన్ని నేర్చుకొని మళ్ళీ స్కూల్లో వచ్చి మాట్లాడుకుంటాం. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నాడు మన శ్యామ్ సుందర్ రెడ్డి. బైక్ నడపాలన్న సార్ సంథింగ్ స్పెషల్. లెఫ్ట్ హ్యాండ్ అంటే అలాంటి గురువులను మనం ఇప్పుడు పూజించుకుందాం. ఏం చేద్దాం? పూజించుకుందాం. గురు పూజోత్సవం ఈ రోజే మనకు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ రాజేశ్వరి, ఎంతో చక్కగా చెప్పావు సన్మానం గురించి. సన్మానం అంటే ఒక షాల్వా ఇలానే ఇచ్చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మేజర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ బిలవ్డ్ టీచర్స్ అండ్ చీఫ్ గెస్ట్. ఓకే, ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు గ్రహీత అయిన మీరు ఇప్పుడు గౌరవ అధ్యక్షులు సార్. లేదు సార్, మీరు సార్ మీరు కూడా శ్రీ మొగుళ్ళ నరసింహారెడ్డి సార్ గారిని మనం ఇప్పుడు శాలువా దండలతో అలంకరించుకుందాము. సో మీ పార్టిసిపేషన్ ముఖ్యం. సో ముగ్గురు బాయ్స్, ఆంజనేయులు కే, ఆంజనేయులు వై, బాలకృష్ణ కే ఫ్రమ్ అవర్ బాయ్స్. సో గర్ల్స్ అనసూయ అండ్ అనిత ఫ్రమ్ గర్ల్స్. తొందరగా రండి. come on guys. ఆంజనేయులు కే, ఆంజనేయులు వై అండ్ బాలకృష్ణ కే. సదురాని గంధం సార్ని సారం ఈదనలే చిత్రమై చిటికి తోడి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతనాలేదు మా తమ్ముడు ఎరుగనలేదు సరువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువాలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్టలు ఎక్కాలేక బానిసంగనే మిగిలినం మా ఊరి బడులకు దండాలో ఉపాధ్యాయులారా ఆత్మీయులు దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుడు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు సారు ఆ కోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు.